హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. అలానే వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలానే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగే లేచిన వెంటనే ఇవాళ విజయదశమి కాబట్టి ఇవాళే అన్ని పనులు చేసుకుంటున్నామండి. అంటే నైటే చేస్తే ఏంటంటే తొక్కేస్తారన్నట్టు ఇంకా మార్నింగ్ అంతా చేసుకుంటుంది. ఇంకా కాంపౌండ్ అంతా కడగడం అయిపోయిందండి. ఇంకా బయట అయితే ఇవాళ అంటే పేడ తెచ్చి అలికేస్తుంది అనమాట. ఇంకా నేను చూపిస్తాను అది కూడా. ఇంకా ఇక్కడైతే చింటూ బ్యాట్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడనమాట చీటీగుల కోసం. మా ఇంట్లో నిజంగా చీటీగులు మాత్రం అసలు సందే లేదనమాట. ఎక్కడ కూర్చుంటే అక్కడ బాగా కొరికి తినేస్తున్నాయి. ఇంకా గుడ్ నైట్లు, పరదాలు, ఇలా బ్యాట్లు అన్నీ యూజ్ చేస్తున్నాం మాకు తెలిసిన వాటిని అన్నీ. మాతో పాటు మా పిల్లలు కూడా సేమ్ బ్యాట్ ఎత్తుకొని ఈగలు చంపడానికి రెడీగా ఉన్నారండి. ఇంకా నేనైతే ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. ఎప్పుడు మా అత్తమ్మే పెట్టేది, కాకపోతే ఇవాళ ఏంటో నన్ను పెట్టమనిద్ది. నాకు అసలు ముగ్గులే రావన్నమాట. మర్చిపోయానండి. ముగ్గులు రావు అని కాదు కానీ మర్చిపోయాను అనమాట. కానీ ఒకసారి చూసానంటే అది వేసేస్తాను. ఇంకా నేర్చుకునేది ఎక్కడ పోలేదులేండి, కాకపోతే ఇప్పుడు గుర్తులేదంతే. ఇంకా ముగ్గు అయితే పెట్టడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇవాళ. అదేంటక్క దసరా అని చెప్తున్నావు, మీరేం పండగ చేసుకోలేదంటే మేమేం పండగ చేసుకోలేదండి. అంటే ఈ మంత్ అంతా కూడా పూజలు చేసుకోవచ్చు అలా అన్నట్టు. ఇంకా వెహికల్స్కే మెయిన్ చేసేది. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు అయితే ఇలా స్వీట్ బాక్స్ అయితే ఇచ్చారని. మీకు తెలుసు కదా స్వీట్ అంటే కొంచెం ముందే ఉంటాను. ఇంకా అలా స్వీట్స్ ఇంకా 7-8 రకాలు అనమాట. అందులో ఒక 2 రకాలు అయితే నేను తినేసానండి. కానీ ఎందుకో హెవీగా అనిపించింది. ఇంకా అలానే కొంచెం అంటే ఎక్కువ తీపి తినలేము కదా అలా అనిపించింది అనమాట. ఇంకా జీవితంలో తీపి తినకూడదు అని ఒక ½ an hour వరకు ఉంటాం అంతే. ఆ తర్వాత స్వీట్ కనిపిస్తే మళ్ళీ మామూలే ఎప్పటిలాగానే తింటామన్నమాట. ఇంకా మొత్తం అయిపోయిందండి. నేనైతే ఇక్కడ దేవుడి గది అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు డీప్ క్లీనింగ్ అనమాట. మొత్తం గోల్డ్తో సహా క్లీన్ చేసేయాలి. ఇంకా అలా చేసేసాను. ఇంకా చేసేసిన తర్వాత పటాలంతా దించి మా అమ్మ మార్నింగే పెట్టేసింది అనమాట. ఇంకా వాటిని అయితే క్లీన్గా తుడిచేసి ఇంకా బొట్లు అయితే పెట్టేద్దాం అన్నట్టు క్లీన్గా అయితే తుడిచేస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఓం శక్తి ఫోటోలు ఒక 4-5 వరకే ఉంటాయండి. ఎందుకు అంటే ఇంకా ప్రతి ఇయర్ జనవరికి ఓం శక్తికి అయితే వెళ్తాం కదా, అప్పుడు వెళ్ళినప్పుడు ఆ బస్సులకైతే పూజ చేయాలి కదండి. ఇంకా పూజ చేసేటప్పుడు ఓం శక్తి ఫోటో అయితే పెడతామన్నమాట. ఇంకా అలా పెట్టిన తెచ్చి ఇంట్లో అయితే పెట్టుకుంటాం అనమాట. కొన్ని అయితే టెంపుల్స్ లో కూడా పెట్టేసామండి. చిన్న గుళ్ళు ఉంటాయి కదా అక్కడ కూడా పెట్టేసామన్నమాట. ఇంక ఇలా కొన్ని ఒక 3-4 అయితే ఉన్నాయిలేండి. ఇంకా వాటిని కూడా క్లీన్ చేసేస్తున్నాను. కానీ నాకు ఇష్టమైన దేవుడు అంటే నరసింహస్వామి అలానే పరమశివుడు అనమాట. నిజంగా చాలా ఇష్టం అండి. ఇంకా ఈ ఫోటోని చూసినప్పుడల్లా నాకు ఏదో తెలియని వైబ్ అనమాట. ఇంకా ఫస్ట్ మొక్కేది కూడా నేను ఈ దేవుడికే మొక్కేస్తూ ఉంటాను. అంత ఇష్టం అనమాట. నిజంగా ఏదో తెలియని ఫీలింగ్. ఇంకా అందరికీ అంటే పెద్ద దేవుడు అంటే నాకు లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి నా ఫీలింగ్ అండి. నేను ఫస్ట్ టైం వెళ్ళేసి గుళ్ళో మొక్కున్నాను అనమాట. అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ మొక్కొని వచ్చానండి. 2 అయితే మొక్కొచ్చాను అనమాట. అవి 2 నెరవేరాయి. ఇంకా అలా నాకు చాలా ఇష్టం అయిపోయింది. అప్పటి నుండి నేను లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుంటాను ఎక్కువగా. ఈ మధ్య వచ్చేసి శివుడు. ఏంటక్క మారుతూ ఉన్నావంటే నేనేం మారట్లేదండి, నాకు ఇద్దరు ఇష్టం అని చెప్తున్నాను. ఇంకా బొట్లు అంతా పెట్టడం అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఇక్కడ పాత్రలు అయితే తోమేస్తున్నానండి. మా అమ్మ వాళ్ళైతే ములబాల్కి వెళ్ళిందనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుందాం అన్నట్టు చేస్తున్నాను. చింటూని తీసుకుని వెళ్ళారు. ఇంకా బిట్టు అయితే ఇక్కడే ఉన్నాడనమాట. ఇంకా అక్కడక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. మావైతే కోళ్ళు ఏవి లేవు కానీ ఊరి వారి కోళ్ళంతా ఇక్కడే ఉంటాయన్నమాట. బాగా బలిసినాయిలేండి, బాగా తిని కూడా. నాకైతే ప్రస్తుతానికి ట్రైపాడ్ లేదు కదండి. ట్రైపాడ్ పెట్టి మొబైల్ పెడితే బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట నేను వీడియో తీస్తున్నది. నాకు కూడా అలా ఏమి ఇష్టం ఉండదండి. అంటే రోడ్లో వచ్చిపోయే వాళ్ళంతా అడుగుతూ ఉంటారనమాట ఏంటది ఏమి అని చెప్పేసి. కానీ ట్రైపాడ్ లేనందువల్ల నేను ఒక చోట అయితే పెట్టుకున్నాను. అది తెలియక మా హస్బెండ్ అంటే కెమెరా ఏం లేదు కదా అని చెప్పేసి వచ్చి నిలబడుకొని మాటలు చెప్తున్నాడు. ఆ తర్వాత నేను చెప్పేసరికి వెళ్ళిపోయారండి. ఇంకా మీషో ఆర్డర్ అయితే మొన్న మెగా బ్లాక్ బస్టర్ సేల్ అయితే నడిచింది కదా, ఇంకా దాంతో నేను చాలానే ఆర్డర్ చేశాను. అది మొత్తం కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఆర్డర్లు అయితే October 2, 3 అయితే చూపించాయండి. కానీ దానికి ముందు నుండినే రావడం అయితే స్టార్ట్ అయిపోయాయి. నేను మొత్తం డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసి పెడతానండి. నేను ఎప్పుడు ఎక్కడ వీడియో ఆన్ చేస్తానో మొబైల్ ఎక్కడ పెడతానో ఎవ్వరికి అస్సలు గెస్ ఉండదన్నమాట. నేనైతే ఇక్కడ మొబైల్ పెట్టానని చెప్పేసి మా హస్బెండ్ చెప్పేసరికి చూస్తున్నారు కదా ఎలా సిగ్గుపడుతున్నారో. ఇంకా నేను ఎక్కడ కెమెరా
కెమెరా ఆన్ చేస్తానా అని చెప్పి చూస్తారనమాట ఇంట్లో వాళ్ళు పని చేసుకున్న టైంలో. ఇక్కడ మా హస్బెండ్ అయితే చూస్తున్నారు కదా, మా హస్బెండ్ రియాక్షన్ కెమెరా ఆన్ చేయంగానే ఏం మాటలు కూడా రావు, అసలు ఎక్స్ప్రెషన్ కూడా రావన్నమాట, సైలెంట్ అయిపోతారు. మా అమ్మ అయితే ముల్బాగులకి వెళ్ళి వస్తూ ఈ చిప్స్ అయితే తెచ్చిందనమాట. ఇంకా అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా, పిల్లలు కూడా లేరనమాట, ఇంకా బయట అయితే ఆడుకుంటున్నారు. మా అమ్మ అలానే అందరూ కూర్చొని బయట అడిగితే ఆడుకుంటున్నారండి. ఇంకలా ప్రశాంతంగా చిప్స్ తినుకుంటూ ఈ చీటీలను కొట్టుకుంటూ కూర్చున్నాను అనమాట నేనైతే. మా హస్బెండ్ అయితే ఫోన్కి అడిక్ట్ అయిపోతారు, అది మీకు తెలిసిందే కదా. ఇంకా నేనైతే కాసేపు ఆలోచించాను అనమాట. ఇంకా పూజకి అంతా రెడీ చేసాం కానీ ఒత్తులు లేవు కదా అని చెప్పేసి, మన దగ్గర అయితే ఇలా పత్తి అయితే ఉందిలేండి, ఇంకా నేనే ఎందుకు ఒత్తులు రెడీ చేసుకోకూడదు అని చెప్పేసి నేను ఇక్కడైతే క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పత్తిని బాగా క్లీన్ చేసుకోవాలి, ఏదైనా చెత్త అలానే లోపల గింజ ఉంటుంది కదా దాన్ని అంతా క్లీన్ చేసుకొని వేరు చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకు కావాల్సిన అంటే ఒత్తులు ఎంతెంత సైజ్ చూసుకొని మనమైతే చేసుకోవచ్చండి. నేను ఒక సైడ్ చేస్తుంటే మా బిట్టు ఇంకో సైడ్ అయితే తీసి విసిరేస్తున్నాడు అనమాట కిటికీలోంచి బయటకి. ఏదైనా సరే కొనుక్కొచ్చిన దానికంటే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే ఆ ఫీలింగే వేరు కదా. నాకు ప్రతిదినూ ఇంట్లోనే రెడీ చేసుకోవాలని చెప్పేసి చాలా ఇష్టం అండి, కానీ అస్సలు కుదరదనమాట. ఈ వంటలు కూడా అంతే, మురుకులు నిప్పట్లు ఏదైనా సరే స్వీట్ కానీ హాట్ కానీ ఇలా ఇంట్లోనే చేసి పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వాలని చెప్పేసి నాకు ఇష్టం అనమాట. కానీ చేయడానికి అసలు టైము లేదు, నాకు అంత ఓపిక కూడా ఉండదన్నమాట. నేను వంట చేయాలంటే ఖచ్చితంగా పిల్లల్ని ఎవరో ఒకరు అయితే చూసుకోవాలండి, నా దగ్గరకే పంపించకూడదు అనమాట, అలా చూసుకోవాలి. ఇంకా నేను చేస్తున్న టైంలో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే నాకు ఆ వంట కూడా చేయబుద్ధి అవుదనమాట. ఇంకా అలా అండి నేనైతే క్లీన్ చేసేసాను పత్తి అయితే. ఇంకా ఒత్తులు మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇంకా మనకు నచ్చిన అంటే సైజులో మనమైతే చేసుకోవచ్చు అనమాట. మీకు పొడువుగా కావాలనుకుంటే పొడువుగా, లేకుంటే చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చేస్తున్నాను కదా అలా అన్నమాట. ఇంకా నేను చేస్తుంటే ఇంకా మా పక్కింటి మౌనిక వచ్చి ఇక్కడ చేస్తుంది అనమాట. వాళ్ళకంతా చాలా సిగ్గంటండి, సేమ్ నేను కూడా అంతకంటే డబుల్గానే సిగ్గుపడేదాన్ని. అసలు ఒక్క ఫోటో దిగేదానికి ఎంత సిగ్గుపడేదాన్నో, అసలు ఎవరైనా ఉంటే నిజంగా అద్దాన్ని కూడా చూసేదాన్ని కాదు, అంత సిగ్గుపడేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మొత్తం కెమెరా ముందే చేయాల్సి వస్తుంది, మొత్తం కెమెరాతోనే నేను రోజంతా గడపాల్సి వస్తుంది కదా. ఇంకా అలా అయిపోతారు, అంటే కొన్ని మారుతూ ఉంటాయి, మనం కూడా చేంజెస్ అవుతూ ఉండాలన్నమాట. నిజానికి మనమేం మారాల్సిన అవసరం లేదండి, కాలమే మనల్ని మార్చేస్తూ ఉంటదన్నమాట. ఈ ఒక్కదానికే కాదండి, ప్రతి దానికి చెడుకి మంచికి మొత్తానికి కాలమే సమాధానం చెప్తుంది, మనం ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. ఒక్కసారి మౌనమే సమాధానం అంటే ఇంకా నిజంగా మౌనంగా ఉండడమే మంచిదని నా ఫీలింగ్. నీకు ఎవరి మీదైనా సరే పట్టరాని కోపం వచ్చినప్పుడు ఒక 10 సెకండ్స్ అలా కామ్గా ఉండిపోండి, అసలు ఆ కోపం అసలు ఒక 5 మినిట్స్ తర్వాత ఉండదన్నమాట. కానీ అదే కోపంలో ఏదైనా చేసుకున్నా లేకుంటే ఏదైనా చేసినా కూడా దానికి బాధితుడో నువ్వే అవుతావు అనమాట. కానీ ఏదైనా ఆలోచించి చేయాలి అంటారు కదా, ఆ కోపం వచ్చినప్పుడు కాస్త కూల్గా అయ్యి ఆలోచించామంటే నిజంగా అతనంత గొప్పవాడు మరి ఎవ్వరు ఉండరు. కానీ ఆ టైంకి నేను కూడా అలా చెప్తున్నాను, కానీ ఆ టైంకి మనకి కోపంలో ఏం చేస్తామో మనకే తెలిసేదన్నమాట. ఇంకా అలా నేను ఒత్తులు చేసుకుంటుంటే ఇంకా మౌనిక అయితే వచ్చింది కదా, ఇంకా అమ్మాయి అయితే తీస్తుందన్నమాట వీడియో. ఇంకా నేను ఎలా చెప్తే అలా వీడియో అయితే తీస్తూ ఉంటుందిలేండి. ఇంకా నేనైతే ఒత్తులు చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇలా అనమాట, మనకి కొంచెం పత్తితోనే ఇన్ని ఒత్తులు అయితే వచ్చాయండి. మా అమ్మకి మళ్ళీ కుడాలు తినాలనిపించిందంట, ఇంకా అందుకోసం అని చెప్పేసి కుడాలకైతే చేస్తుందండి. ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఆ పిండి మొత్తం ఖరాబ్ అయిపోయిందండి. అందుకే అంటారేమో వేరే వాళ్ళు చేసేదాంతో మనం వేలు దూర్చకూడదు అని చెప్పేసి. ఇంకా ఆమె చేస్తుంటే నేను వెళ్ళేసి నేను కూడా చేస్తాను అనేసరికి చెయ్యి అని చెప్పేసి అయితే చెప్పింది. ఇంకా అది సంగటి కలికినట్టు కలకాలి కదా, అందులో మనం ఎక్స్పర్ట్ అనుకొని కలికడం స్టార్ట్ చేసామన్నమాట. కానీ పిండి ఇంకా కొంచెం వేయాల్సింది, కానీ నేనైతే వేసుకోకుండా అలానే కలికి పెట్టేశానండి. ఇంకా అలా కొంచెం సాఫ్ట్గా అయితే అయిపోయింది. ఫైనలీ కుడాలకైతే పనికిరాదు అని చెప్పేసి శాస్తాలు అయితే చేసేసామండి. ఇంతకీ మీరు ఈ శాస్తాలు కుడాలు అసలు పేర్లు విన్నారా లేదా కామెంట్ చేయండి, వినింటే తిన్నారా లేదా కూడా కామెంట్ చేసేయండి, చాలా బాగుంటాయి కదా టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.